నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. సమాజ మార్పు కోసం తన కవితా గానం ద్వారా ప్రజలను మేల్కొల్పిన వ్యక్తి గుర్రం జాషువా అని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఎస్పీ ఏఆర్ దామోదర్లు అన్నారు. మహాకవి గుర్రం జాషువా 129వ జయంతి వేడుకలు జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని జాషువా విగ్రహానికి కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు, జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగిపోవాలని ఆయన రాసిన కవితా గానాలు ఎంతగా ఉపయోగపడతాయని, అందుకు నిదర్శనం సివిల్స్ రాసే తమకు బాగా ఉపయోగపడ్డాయని అన్నారు. దేవుని దర్శనం కోసం వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న పేద ప్రజలను, అణగారిన వర్గాలను తమ గోడు వినిపించేందుకు గబ్బిళం కవిత ద్వారా తమ సందేశాన్ని శివుని వద్దకు పంపించారని తెలిపారు. జాషువా 129వ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జాషువా సాంస్కృతిక సాహిత్య సేవా సమితి అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, కార్యదర్శి ఎండ్లూరి రవికుమార్, అంగల్కుర్తి ప్రసాద్, రావినోతల కోటి మాదిగ, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్, గోపి, కత్తి కళ్యాణ్, కాళహస్తి ఇజ్రాయేలు తదితరులు పాల్గొన్నారు. గుర్రం జాషువా గారి జయంతిని పురస్కరించుకుని అతన్ని సమాజం కోసం ఒక కవిగా, ఒక సోషల్ రిఫార్మిస్ట్గా, ఒక ఫ్రీడమ్ ఫైటర్గా, సోషల్ ఇష్యూస్ పైన, కాస్ట్ డిస్క్రిమినేషన్ పైన అతను ఎన్నో పుస్తకాలు, డిఫరెంట్ ఆర్టికల్స్, పోయిట్స్ అతను చేసినది అన్నీ కూడా అందరికి తెలిసినదే. ఈరోజు అతను సమాజం కోసం చేసిన గొప్ప పనిని మనం అందరూ కూడా స్మరించుకుంటున్నాము. అతను చేసిన గొప్ప పని కోసం పద్మ విభూషణ్స్, ఎన్నో అవార్డ్స్ అతనికి వచ్చి ఉన్నాయి. అటువంటి ఒక మహాపురుషుని ఈరోజు స్మరించుకుని మనము ఇక్కడ కలెక్టరేట్ ప్రిమైసెస్లో అతని స్టాచ్యూ కూడా ఉంది. దాన్ని ఆలోచిస్తే చాలా సంతోషంగా ఉంది. అతనికి ఈరోజు మనము నివాళి అర్పించడం జరిగింది. అతని ఈ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. గుర్రం జాషువా గారు ఒక కవిగా, ఒక మానవతావాదిగా, దళిత కులాలకి సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా ఆయన రాసినటువంటి పుస్తకాలు కానివ్వండి, ఆయన రాసినటువంటి గబ్బిలం, ఫిరదౌసి ఇలాంటి బుక్స్ సివిల్స్లో కూడా ఐఏఎస్, ఐపీఎస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఒక పాఠ్యాంశంగా ఉందంటే ఆయన ఎంత గొప్ప కవి. ఎస్సీ కులాల ఉద్ధరణకు పైకి తీసుకురావడానికి ఆ బాధల్ని ఆయన వర్ణించినటువంటి విధానం మేమంతా కూడా సివిల్స్లో చదువుకొని రావడం జరిగింది. ఆయన సేవలకు మరొకసారి గుర్తింపుగా ఈరోజు ఆయనకి నివాళులర్పించడం. గిరిజనులు, ఆదివాసీయుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యుడు జాతోతు హుస్సేన్ అన్నారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఒంగోలు సమీపంలోని చింతలలో ఉన్న నక్కల రాడెమ్మ కాలనీని సందర్శించారు. కాలనీలో ఉంటున్న 55 కుటుంబాల వారితో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజనుల సంక్షేమానికి కేంద్రం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో ఇంకా గిరిజనుల సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. తన ప్రకాశం జిల్లా పర్యటనలో చూసిన సమస్యల గురించి
సవివరమైన నివేదికలు తెప్పించుకొని బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. తాను ఇప్పటికే రాష్ట్రంలో 9 జిల్లాల్లో పర్యటించి గిరిజనులు ఆదివాసీల సమస్యలు తెలుసుకున్నానని చెప్పారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జగన్నాథరావు, ఒంగోలు కొత్తపట్నం తహసీల్దార్లు, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము గిలకలు అన్నీ ఇక్కడే పెట్టేసాం. ఉండేది రోడ్డు మీదే ఉన్నాం సార్. మేము రోడ్డు మీద ఉండి అందరికీ స్థలం అన్నీ చూపిస్తున్నాం. దాంట్లో భాగంగా ఇది ఇలా ఒంగోలు జిల్లా ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 9 జిల్లాలు తిరగడం జరిగింది. నేను ఆనాడు శ్రీకాకుళం, పాడేరు, గీడేరు, కొట్టుకుంటా తిరుపతి, కర్నూలు వరకు అన్నీ తిరుగుకుంటూ వచ్చి ఇవాళ ఒంగోలు రావడం. నేను ప్రతి గ్రామ తండాలు గూడాలకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఉన్నదే కష్టాలు ఆడ సిటీలలో కాదు బాధ. వీళ్ళ బాధలు చూడలేక ఎవరో పుణ్యాత్ముడు పట్టాలు ఇచ్చిండంట. మరి ఎక్కడిచ్చిండు తెలుసా? మొత్తం కొట్టుకుపోయే ప్లేస్లో, వాటర్ వస్తే కొట్టుకుపోయే ప్లేస్లో పట్టాలు ఇచ్చిండు. పెద్ద పుణ్యాత్ముడే. పోనీ ఇచ్చినోడు దాన్ని ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళకి ఇల్లో కట్టియాలగా అన్నీ గాలికి వదిలేసిండు. చెట్టుకో ఆడో స్తంభం ఈడో స్తంభం నాటిపోయిండు. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇది ఉంది, హౌసింగ్ డిపార్ట్మెంట్ దిక్కే లేదు. ట్రైబల్ వెల్ఫేర్ అని చెప్పి ట్రైబల్ని ఉద్ధరిస్తామని 1000 కోట్లు బడ్జెట్ అని పెద్ద అక్షరాలతో రాసి పెడతారు. మరి మీరు అక్షరాలకే పనికొస్తారు తప్ప మరి ఇలా బడ్జెట్ వీళ్ళకి ఏం పనికొచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఎన్ని బడ్జెట్ అన్ని కావాలని ఇస్తుంది. ఫ్రీ రేషన్ ఇస్తుంది, ఆయుష్మాన్ భారత్ అనే వైద్యం కోసం ఇస్తుంది, ఆవాస్ యోజన అని ఇండ్ల కోసం డబ్బులు ఇస్తుంది. చదువుకుంటా అంటే గురుకులాలు, సైనిక్ స్కూల్ లాంటి, ఏకలవ్య లాంటి స్కూళ్ళు ఇస్తుంది. ఎన్ని ఇచ్చినా ఏముంది? గ్రామీణంగా ఇక్కడ ఉన్న జిల్లా అధికారులైనా, మండలాధికారులైనా, గ్రామాధికారుల వరకు లోపం. ఇగో ఇక్కడ చాలామంది విడోసే ఉన్నారు. బతకడానికి దిక్కే లేదు, ఉండడానికి ఇల్లే లేదు. వచ్చినప్పుడు కొట్టుకుపోతారని చెప్పి రోడ్ల మీద ఏదో చేసి బతుకుతారంట. మరి వాళ్ళకు కూడు గుడ్డ ఇవ్వకపోతే వాళ్ళు ఏం బతకగలుగుతారు? అంటే మీరు మాత్రమే మనుషులా? అంటే నక్కల బిడ్డలు మనుషులు కాదా? వాళ్ళకు మాత్రం 4 చేతులు 4 కాళ్ళు ఉన్నాయా? మీకు మాత్రం 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయా? ఏందా పార్షాలిటీ? ఈ దేశంలో ఉన్న బిడ్డకు చదువు అవసరం, జబ్బు వస్తే వైద్యం అవసరం. ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటా. నేను త్వరలో వీళ్ళకి కావాల్సిన అన్నీ చేస్తూనే దీని బాధ్యులైన కఠిన చర్యలు తీసుకుంటా. ఇది మాత్రం వదిలేది లేదు. మళ్ళీ నేను ఇక్కడ దొరికింది, నేను ఐడెంటిఫై చేసినాకనే వచ్చేది. నాకు కొన్ని స్పెసిఫిక్గా ఈ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉన్నాయి, ఈ దేశంలో కొన్ని చోట్ల కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్లను బట్టి పబ్లిక్లో ఎక్కడెక్కడ తిరగాలో తిరుగుతూనే ఉన్నా. చూద్దాం వీళ్ళకి కావాల్సినవి. మళ్ళీ నేను వస్తూనే ఉంటా. ర్యాండమ్గా 2 నెలలు 3 నెలలు మళ్ళీ తిరుగుతా. ఏదైనా మార్పు వచ్చిందా? వీళ్ళని మారిస్తే మేము మారినట్టే. వాళ్ళకు సర్వీస్ చేయమనే కదా నాకు ఇచ్చింది ఈ అవకాశం. జిల్లా పోలీసు శాఖ కిమ్స్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. నగరంలోని ఎస్పీ కార్యాలయం నుండి ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. గుండె జబ్బుల విశిష్టత పరిష్కారం అనే దానికోసం పోలీసులు కిమ్స్ కలయికతో కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. గుండె జబ్బులు ఎక్కువగా ఈ మధ్యకాలంలో వస్తున్నాయని, ప్రధానంగా తీసుకునే ఆహారంతో పాటు ఉదయం సాయంత్రం కొంత సమయం నడక ప్రారంభిస్తే గుండె జబ్బులను నివారించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ గుండె జబ్బుల నివారణ కోసం నడక ప్రారంభించాలని అన్నారు. అత్యవసర సమయాల్లో వెంటనే డాక్టర్ను సంప్రదించి సూచనలు సలహాలు తీసుకోవాలని తెలిపారు. ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్, కొత్త కూరగాయల మార్కెట్, మంగమూరు రోడ్ బైపాస్ మీదుగా పోలీస్ కళ్యాణ మండపం చేరుకుంది. కార్యక్రమంలో కిమ్స్ సీఈఓ అంకిరెడ్డి, గుండె వైద్యులు కపిల్, కార్తికేయ రెడ్డి, ఏఎస్పీలు కె నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పోలీస్ సిబ్బంది, కిమ్స్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
అందులో భాగంగా ఈరోజు మనం అవగాహన కార్యక్రమాన్ని కిమ్స్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సహకారంతో పోలీస్ శాఖ కిమ్స్ రెండు కూడా ఈరోజు కండక్ట్ చేస్తున్నాం. గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, అలాగే దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అలాగే రిమైనింగ్ జీవితంలో ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ ఏంటివి, గుండె యొక్క ఇంపార్టెన్స్ ఏంటి లైఫ్లో, దాని గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మనం చేపట్టడం జరిగింది. దాని కిమ్స్ వాళ్ళు కూడా మనకు కోఆపరేట్ చేస్తున్నారు. ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ ఈరోజు కిమ్స్ వారి ఆధ్వర్యంలో పోలీసు ఫ్యామిలీస్కి ఏర్పాటు చేయడం జరిగింది. గుండె జబ్బులకు సంబంధించి వేరే వేరే ఇంకా వాళ్ళ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు పోలీస్ ఫ్యామిలీస్కి మెడికల్ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ టు ఆల్. సెప్టెంబర్ 29th వరల్డ్ డే హార్ట్ డే సందర్భంగా ఈరోజు మనం పోలీస్ శాఖ వారి సహకారంతో 3K వాక్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ 3K వాక్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే నడక అనేది మీ ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అనేది తెలియజేసే ఒక ఉద్దేశంతోనే మనం ఈ 3K వాక్ అనేది పెట్టడం జరిగింది. ఈ వాక్ అనేది ఎస్పీ గారి చేతుల మీదుగా స్టార్ట్ అయ్యి ఎస్పీ ఆఫీస్ నుంచి కన్నూరు రోడ్, కొత్త కూరగాయల మార్కెట్, రంగరాయ చెరువు, మంగమూరు రోడ్డు ద్వారా పోలీస్ కళ్యాణ మండపం దగ్గర ముగుస్తుంది. సో దాని తర్వాత పోలీస్ శాఖ వారి అందరికీ కూడా హెల్త్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని ఆకాంక్షిస్తూ ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 3 కిలోమీటర్స్ వాకథాన్ అనేది కిమ్స్ మరియు పోలీస్ వారి ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ దీని ద్వారా అవగాహన, మన గుండె ఆరోగ్యం చాలా బాగా ఎలా మెరుగ్గా చూసుకోగలం అనేది తెలుసుకుంటారని ఈ వాక్ ప్లాన్ చేశాము. ఎవ్రీడే ప్రతిరోజు ఒక 30 నిమిషాలు మనం నడిచామంటే గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దాంతోపాటు మనం తీసుకునే డైట్, డైలీ స్మోకింగ్ స్టాప్ చేయడం కానీ, ఆల్కహాల్ తీసుకోకపోవడం కానీ, మంచి నిద్ర, ఇవన్నీ ప్రజలు తెలుసుకొని వాళ్ళ గుండెను ఆరోగ్యంగా ఉంచుకుంటారని మెసేజ్ కన్వే చేయడం కోసమే ఈ వాకథాన్ ప్లాన్ చేశాము. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 సార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు తీసుకువస్తున్నారని వైసీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసత్య ఆరోపణలతో కలియుగ వైకుంఠమైన వెంకటేశ్వర స్వామివారి ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేస్తున్నారన్నారు. సంతపేట సాయిబాబా మందిరంలోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ శ్రేణులు పూజలు నిర్వహించారు. చెప్పు. జై జగన్. భయపడతావే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేనిదాన్ని సృష్టించి ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చి గందరగోళానికి తెరలేపారని భాస్కర్ రెడ్డి విమర్శించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విషయంలో రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలకు నెల నిధులు వెచ్చించాడని, వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ఎన్నో దేవాలయాలతో పాటు జమ్మూ కాశ్మీర్లో కూడా దేవాలయాలు నిర్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు కటారి శంకర్, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి చుండూరు రవిబాబు, కేవీ రమణారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, కేవీ ప్రసాద్, నరాల రమణారెడ్డి, కార్పొరేటర్లు ఇమ్రాన్, ప్రవీణ్, వెన్నపూస శ్రీనివాసరెడ్డి, లంకపోతు అంజిరెడ్డి, బొట్ల రామారావు, బొట్ల సుబ్బారావు, బడుగు ఇందిరా, భూమిరెడ్డి రమణమ్మ, మట్లె రాఘవ, కుట్టుబోయిన కోటి, పల్నాటి రవీంద్రారెడ్డి, సూర్య రాజేష్, రాయపాటి అంకయ్య, మీరావళి తదితరులు పాల్గొన్నారు. అన్ని మతాల కలయికే హిందూ మతం. అందరూ కూడా మత సామరస్యానికి ప్రతీక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. అందుకే తిరుమలలో బీబీ నాంచారి, ఒకప్పటి ఢిల్లీ సుల్తాన్ కూతురు విగ్రహం కూడా తిరుమల గుళ్ళో ఉంటుంది.
అర్థం అన్ని మతాల ఆరాధ్య దైవం శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి అని. అటువంటి భగవంతుణ్ణి ఈరోజు రాజకీయాల్లోకి రాజకీయ ప్రయోజనాలకి లాగడం అన్నది అనైతికం, అపవిత్రం. దేవాలయ వ్యవస్థను కూడా రాజకీయాలకు వాడుకోవాలనుకుంటే ఆ భగవంతుడు ఈరోజు మాట్లాడలేకపోవచ్చు. ఆ భగవంతుడు ఈరోజు ఇలా చేసిన అపవిత్రమైన పనులకు సమాధానం ఇప్పటికిప్పుడు చెప్పలేకపోవచ్చు. కానీ ఆ భగవంతుడు బలవంతుడు అన్న విషయాన్ని వీళ్ళందరూ గుర్తుంచుకోవాలి. 5 సార్లు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఆ భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. 10ల సంఖ్యలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. తండ్రికి వర్తించిందే కొడుకుకు కూడా వర్తిస్తుంది. కొడుకుగా తను కూడా ముఖ్యమంత్రి కాకముందు అనేక సార్లు శ్రీమన్నారాయుడు ఆ వెంకన్నను దర్శించుకోవడం జరిగింది. తన పాదయాత్ర ప్రారంభమే తిరుమల దర్శించుకున్నాకే మొదటి అడుగు వేశారన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. పాదయాత్ర పూర్తయ్యాక ఇంటికి వెళ్ళలా, ఎక్కడికి వెళ్ళలా, తిరుమలకు చేరి, అది కూడా కాలినడకన తిరుమలకు చేరి ఆ వెంకన్నను ప్రణమిల్లి ప్రార్థించి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే జగనన్న ఇంటికి వెళ్ళారు. పాదయాత్ర ప్రారంభం, పాదయాత్ర ముగింపు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే చేసిన వ్యక్తి. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సార్లు భగవంతుడికి వస్త్రాలు నెత్తిన పెట్టి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. ఆ బట్టలు భగవంతుడికి కట్టడం జరిగింది. అంత భక్తి విశ్వాసాలు వెంకన్నపై ఉన్న జగనన్నను తప్పుడు ఆరోపణలతో మాట్లాడడం, జరిగినటువంటిది జరిగిందనేటువంటి ఒక అపవాదు నెట్టడం, ఇది నీకు ఎవరు క్షమించినా దేవుడు క్షమించడన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. జగనన్న వచ్చిన తర్వాత 6709 దేవాలయాలకు ధూప దీప నైవేద్యాలకు ప్రతి నెల అమౌంట్ పంపించే కార్యక్రమం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 500 వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎస్సీ ఎస్టీ కాలనీలో నిర్మించినటువంటి వ్యక్తి. కరోనా సమయంలో అర్చకులు 40,000 మందికి నెల 5,000 పంపించినటువంటి వ్యక్తి. 3,400 సుమారుగా పైగా తన పరిపాలనలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, కొత్త దేవాలయాలు నిర్మించిన వ్యక్తి. కురుక్షేత్రం నుంచి, ఢిల్లీ నుంచి, ఒరిస్సా నుంచి, బాంబే నుంచి, చెన్నై వరకు, వైజాగ్ వరకు, హైదరాబాద్ వరకు బ్రహ్మాండమైనటువంటి వెంకన్న వైభవాన్ని తెలియజేసే దేవాలయాలు నిర్మించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో. ఎక్కడో ఉన్నటువంటి జమ్మూలో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించిన దానికి సిద్ధం పూనుకొని నిర్మాణం పూర్తి చేయించిన తన పరిపాలన అనే విషయాన్ని గుర్తించమని కోరుతున్నాం. ఇంతగా అచంచలమైనటువంటి వెంకన్నపై భక్త విశ్వాసాలతో జగనన్న పనిచేస్తుంటే, ఆ రోజు పనిచేస్తుంటే ఈరోజు రాజకీయ ఆరోపణలు చేయడం, జరగని దాన్ని, ఏమీ లేనటువంటి దాన్ని ఉన్నదని ఆరోపణలు చేయడం, ఎవరు క్షమించినా భగవంతుడు క్షమించడు అని తెలియజేస్తూ నమస్కరిస్తూ సార్. దేవుడికి సంబంధించింది కాబట్టి, అన్ని దేవుడే చూస్తున్నాడు కాబట్టి దేవుడికే వదిలిపెట్టాలా అనే ఆలోచనే భగవంతుడిది కాకుండా ఉన్నట్లయితే, భగవంతుడిని రాజకీయాలలోకి ప్రతిసారి మాట్లాడడం అన్నది కూడా కరెక్ట్ కాదని ఆలోచించాము తప్ప వేరే ఉద్దేశం కాదు. అది ఈ అత్యంత బలమైనటువంటి కలిగినటువంటి ప్రభావం కలిగినటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి. కాబట్టి నువ్వు మాట్లాడేసావని చెప్పి నేను మాట్లాడు ఇతను మాట్లాడు దేవుడి దగ్గర అలాంటి చెయ్యకూడదని ఆలోచించాం. ఈరోజు కూడా ఒకటే చెప్తున్నాం, దేవుడు ఈరోజు మాట్లాడలేకపోవచ్చు. ఆ భగవంతుని మనం రాజకీయాల్లోకి లాగితే, భగవంతుని మనం ప్రయోజనాలకి తప్పుడు ఆలోచనతో, తప్పుడు మాటలతో, అబద్ధపు మాటలతో చేస్తే దేవుడు గమనిస్తుంటాడు అన్న విషయాన్ని గమనించమని.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు వినియోగించి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వర్షపు నీటిని వడిసిపట్టి భూమిలోకి ఇంకించే కార్యక్రమాలను చేపట్టి నిర్దేశించిన మేరకు పని దినాలు కల్పించనున్నట్లు డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ అన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్గా జోసెఫ్ కుమార్ పల్నాడు జిల్లా నుండి ప్రకాశం జిల్లాకు వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 170 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మండలానికి 25 క్యాటిల్ షెడ్యూల్ బోట్ షెడ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పామ్ ఫాండ్స్ తో పాటు వర్షపు నీటిని భూమికి ఇంకించేలా నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కేటాయించిన 1.50 కోట్ల పని దినాలలో 1.11 కోట్ల పని దినాలు కల్పించడం జరిగిందని, డిసెంబర్ నాటికి మరో 20 లక్షల పని దినాలు కల్పించి 100% పని దినాలు కల్పించడం జరుగుతుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ ప్రణాళికలను అక్టోబర్ 2 నుంచి చేపట్టనున్నట్లు తెలిపారు. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా కొత్తగా ప్రకాశం జిల్లాలో నిన్న జాయిన్ అయ్యాను. ప్రధానంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రకాశం జిల్లాలో ఈ సంవత్సరంలో మనం చేయబోయే ప్రాధాన్యత అంశాలు ఏంటనేది మా సిబ్బంది అందరితో కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా సుమారు ఒక 170 కోట్లకు సంబంధించి సిమెంట్ రోడ్లు, డ్రైన్స్, మెటీరియల్ వర్క్స్ కింద ఈ సంవత్సరం మరి గ్రామాల్లో రోడ్లు వేయబోతున్నారు, అలాగే డ్రైన్స్ కట్టబోతున్నారు. అగ్రి అలీడ్ యాక్టివిటీస్ కింద ప్రతి మండలంలో కనీసం 25 నుంచి అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి ఇంకా ఎక్కువగా కూడా క్యాటిల్ షెడ్స్, గోట్ షెడ్స్ ఇవ్వడానికి కూడా ఆల్రెడీ శాంక్షన్స్ ఇచ్చాం. ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో మరి వాటన్నిటిని కూడా పనులు ప్రారంభించి కంప్లీట్ చేస్తాం. అలాగే ప్రతి మండలంలో కూడా ఫారం పాండ్స్ పెద్ద ఎత్తున టేకప్ చేసి కనీసం ఈ జిల్లాలో రాబోయే 2-3 నెలల్లో 200 రోజుల యాక్షన్ ప్లాన్ కింద 500 ఫారం పాండ్స్ కంప్లీట్ చేయడానికి ఈరోజు మా సిబ్బంది అందరితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పశ్చిమ ప్రకాశంలో ప్రధానంగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఈ వర్షపు నీటిని ఒడిచిపట్టుకునే విధంగా గ్రూప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని నిర్మించేదానికి కూడా ప్రణాళికలు వేసుకున్నాం. దానికి సంబంధించి ప్రతి మండలంలో కూడా కనీసం ఒక 5 చొప్పున 38 మండలాల్లో కూడా రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఈ గవర్నమెంట్ బిల్డింగుల మీద పడ్డ నీరు వృధాగా పోకుండా భూమిలోకి పంపించే విధంగా, ఇంగించే విధంగా రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా నిర్మాణం చేసుకోవడానికి మేము ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ట్రెంచ్ వర్క్స్, ఈ వర్షపు నీరు ఎక్కడికక్కడ రైతులకి ఉపయోగపడే విధంగా, భూమిలోకి ఇంకే విధంగా, తేమ శాతం సాయిల్ మాయిశ్చర్ కంటెంట్ పెరిగే విధంగా ట్రెంచ్ వర్క్స్ కూడా పెద్ద ఎత్తున ఈ రాబోయే 2-3 నెలల్లో టేకప్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. ఓవరాల్గా ఉపాధి హామీ పథకం కింద ఈ సంవత్సరం మాకు 1,50,00,000 పని దినాలు టార్గెట్గా ఇచ్చారు. ఇప్పటికే మేము 1,11,00,000 టార్గెట్ చేయగలిగాం. ఈ రాబోయే 2-3 నెలల్లో డిసెంబర్ నాటికి ఇంకొక 20 లక్షలు పని దినాలు చేసి ఈ సంవత్సరానికి 1,50,00,000 టార్గెట్ని మేము తేలిగ్గా అధిగమించేదానికి కూడా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటున్నాం. దీంతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏ వర్కులు టేకప్ చేయాలా, దానికి సంబంధించినటువంటి ప్రణాళిక ప్లానింగ్ అనేది రేపు అక్టోబర్ 2 నుంచి స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించి కూడా అందరినీ కూడా మా సిబ్బందిని అలర్ట్ చేసి అక్టోబర్ 2వ తారీఖున మళ్ళీ గ్రామ సభలు పెట్టుకొని దానికి గ్రామాల్లోకి మా కమిటీలు, టీమ్స్ని పంపించి రాబోయే సంవత్సరానికి కావాల్సినటువంటి వర్కులను ఎంపిక చేసుకోవటం, ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి అలాగే ప్రజాప్రతినిధుల్ని, రైతుల్ని, రైతు కూలీల్ని, డ్వాక్రా మహిళల్ని వీళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసి 25-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి పనులను ఎంపిక చేసే ప్రణాళిక ప్రక్రియను కూడా అక్టోబర్ 2 నుంచి ప్రారంభించబోతున్నాం. ఒంగోలు మామిడిపాలెంలోని ఈవీఎం గోడెంను కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి ఈవీఎం గోడెం పరిశీలనలో భాగంగా 8 నియోజకవర్గాలకు సంబంధించి వీవీప్యాట్స్, కంట్రోల్ యూనిట్స్, బ్యాలెట్ యూనిట్లను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడెంను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, రాజకీయ పార్టీ ప్రతినిధులు దామరాజు క్రాంతికుమార్,
కాళీష బేగ్, గుర్రం సత్యం, ఎస్కే రసూల్, రఘురాం, రాజశేఖర్ రెడ్డి, ఉపేంద్ర, నవీన్, రంగారావు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. నూతన ఉత్సాహంతో డ్వామా సిబ్బంది లైన్ డిపార్ట్మెంట్ను అనుసంధానం చేసుకుని పనులు వేగవంతం చేయాలని డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. డ్వామా కార్యాలయంలో జిల్లాలోని ఏపీఓలు టీసీఎల్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల నిర్వహణలో ప్రభుత్వంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా చేపట్టాల్సిన పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని తెలిపారు. చేపట్టాల్సిన పనులకు సంబంధించి ముందస్తు అనుమతి తీసుకుని పనులు చేపట్టాలన్నారు. ఎంపీడీఓలు, ఏపీఓలు, టీఎల్తో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మండలాల వారీగా ఉపాధి హామీ పనుల పురోగతిని సమీక్షించారు. కార్యక్రమంలో ఫైనాన్స్ మేనేజర్ మధు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు రాబోయే 3-4 నెలల్లో మనం కొంత యాక్షన్ ప్లాన్ మాట్లాడుకున్నాం. అలానే నెక్స్ట్ ఇయర్కి పెద్ద ఎత్తున ఈ ప్రయారిటీ వర్క్స్ తీసుకునేటట్టు మనం ప్లాన్ చేసుకున్నాం. అది యాక్షన్ ప్లాన్లో, ఈ ప్లానింగ్ ఎక్సర్సైజ్లో అది కింద స్థాయి వరకు, ఫీల్డ్ ఎస్టేట్ వరకు ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళేటట్టు వాళ్ళు కూడా దీనికి ఈ మైండ్ సెట్ అనుగుణంగా, మారిన ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా వాళ్ళు కూడా ఆలోచించే విధంగా మనం ప్లాన్ చేసుకున్నాం. అలాగే వీలైతే రేపు సాయంత్రం కలెక్టర్ మేడం గారితో రేపు ఒకసారి టైం తీసుకొని మేడం గారిది రేపు కానీ లేకపోతే రేపు ఆదివారం కాబట్టి మండే ఎంపీడీఓస్కి, ఏపీఓస్కి మన ఎన్ఆర్జీఎస్ సిబ్బందికి ఒక ఓరియంటేషన్, నిన్న మాకు ఒక ఓరియంటేషన్ జరిగింది పీడీస్కి, అలాగే మన ఏపీడీస్కి. మీరు కూడా ఉన్నట్టున్నారు. సో అలాగే మనం ఏం చేద్దామంటే టీఎల్ ఉన్నారా నిన్న, కానీ ఎంపీడీఓస్ లేదు. నేనే ఉన్నారా? అయినప్పటికీ మరొకసారి మన మేడం గారి ఆధ్వర్యంలో మరొకసారి ప్లానింగ్ మీద మనం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ పనితీరును పాత్రికేయులకు వివరించారు. ముందుగా రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో రెడ్ క్రాస్ ముందుండి సేవలు అందిస్తుందని, ఇటీవల విజయవాడ వరదలలో కూడా రెడ్ క్రాస్ అందరికంటే ముందుండి సేవలు అందించిందని తెలిపారు. ఒంగోలులో రెడ్ క్రాస్ ఆధునీకరించి రక్త విభాగాలను అందించే 3 కోట్ల రూపాయల విలువైన పరికరాలను జాతీయ రెడ్ క్రాస్ సహాయంతో సమకూర్చుకున్నామన్నారు. బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ మంగళగిరి నరసింహారావు మాట్లాడుతూ కరోనా సమయంలో రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకులు మూతపడిన రక్త నిల్వలు సమకూర్చుకుని నిరాఘాటంగా సేవలు అందించామని తెలిపారు. అత్యవసర వేళల్లో రక్త నిల్వల కోసం దాతలను తీసుకురాన అవసరం లేదని, దాతల కోసం ఆందోళన పడకుండా రక్తాన్ని అవసరమైన రోగులకు ఇవ్వగలమని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ కోఆర్డినేటర్ రామకృష్ణ, వైస్ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ చెరుకూరి రవి, డాక్టర్ కృష్ణ, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ మణిబాబు, కమిటీ సభ్యులు ప్రసన్నరాజు, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. 2019 జనవరిలో మేము నేను చైర్మన్గా మరికొంతమంది ఎంసీ మెంబర్లతో ఈ యొక్క రెడ్ క్రాస్ యొక్క పరిపాలనా బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. 1 సంవత్సరం కాలం పాటు మేము చిన్న సేవా కార్యక్రమాలు అవి చేసుకుంటుండగా మరి కరోనా 2020 మార్చి నుంచి కరోనా ఏర్పడడం, ఆ రోజు నుంచే మరి అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రపంచం స్తంభించిపోయిన సమయంలో ఆహారం, మంచినీళ్ళు ఏవీ దొరకని సమయంలో ముఖ్యంగా కరోనాలో సేవలు అందించడానికి రోడ్డు మీదకు ఉన్నటువంటి సత్సంకల్పంతో ఆ రోజు మధ్యాహ్నం నుంచే మేము స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటికే రెడ్ క్రాస్లో ₹1 నిధులు లేవు. సొంత నిధులతో మేము అది స్టార్ట్ చేసాం. సొంత డబ్బులతో ఆ రోజు స్టార్ట్ చేసాం. అనేక మంది మాకు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడం, అలాగే ఆ రోజు కరోనా సమయం తర్వాత కూడా మేము అనేక కార్యక్రమాలను చేపట్టడం, ముఖ్యంగా కరోనా సమయంలో బ్లడ్ బ్యాంక్ కూడా నిర్విఘ్నంగా అది కొనసాగేట్టుగా మరి మా కన్వీనర్ నరసింహారావు గారి కృషి అయితేనేమి, అలాగే సేవా కార్యక్రమం కూడా ఎక్కడ కూడా ఏ గుంటూ రాకుండా ఇంకా చెప్పాలంటే కరోనా టైంలో ఇంకా బాగా చేశాం. ఆ తర్వాత కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
అట్లానే ఈ రెడ్ క్రాస్ అనేది బ్లడ్ విషయం అని కాకుండా సర్వీస్ యాక్టివిటీస్ కానీ అన్నింటిలో కూడా పాల్గొంటుంది. సంతపేట రెడ్ క్రాస్ నుంచి ఇప్పుడు కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా గల ఇక్కడికి షిఫ్ట్ చేయగలిగాము. అప్పుడు మన దగ్గర ఓన్లీ హోల్ బ్లడ్ అనేది ఒక్కటే ఉండేది. ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా ప్యాకెట్ సెల్స్ కానీ, ప్లాస్మా కానీ, ప్లేట్లెట్స్ కానీ ఇవన్నీ ఉంటేనే మామూలుగా డాక్టర్స్ ఎక్కువగా మొబిలైజ్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఇక్కడ రెడ్ క్రాస్లో ఒక 3 crores మాకు కాంపోనెంట్స్ మిషనరీ మొత్తము అయిపోయి రీసెంట్గానే పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసేసి ఒంగోలులో ఉన్న ప్రజలందరికీ రెడ్ క్రాస్ ద్వారా ప్యాకెట్ సెల్స్ కానీ, ప్లాస్మా కానీ, హోల్ బ్లడ్ కానీ, ప్లేట్లెట్స్ కానీ మేము అందించగలుగుతున్నాము. రాబోయే రోజుల్లో కూడా స్టాక్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ప్రజలందరికీ కూడా అన్నీ అందుబాటులో ఉండేటట్టు కృషి చేస్తాము. దీనికి అత్యవసర సర్వీస్ని అందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ ఒంగోలులో ఇప్పుడు అభివృద్ధి చెంది 3 కోట్ల వ్యయంతో కొత్త ఎక్విప్మెంట్ని తీసుకురావటం, హోల్ బ్లడ్తో పాటు ప్లాస్మాను, ప్యాకెట్ సెల్స్ను అందజేయటం అనేది అభినందించదగింది. ఇది ప్రకాష్ గారి ఆధ్వర్యంలో చాలా వ్యయప్రయాసాలు కోయించి సాధించారు. అయితే బ్లడ్ అందుబాటులో ఉంటుందంటే నరసింహరావు గారు చాలా కష్టపడుతున్నారు. ఇంతకుముందు చెప్పినట్లుగానే రెడ్ క్రాస్లో దొరికే బ్లడ్ యంగ్స్టర్స్ ఇచ్చే బ్లడ్, స్టూడెంట్స్ ఇచ్చే బ్లడ్ ఆరోగ్యవంతమైనది. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ప్లేట్లెట్స్ కోసం ఎక్కడికెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేకుండా చక్కగా ఈ ఇన్ఫెక్షన్ సీజన్స్లో డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ప్లేట్లెట్స్ కావాలి కాబట్టి నాణ్యమైన ప్లేట్లెట్స్ రెడ్ క్రాస్లో దొరుకుతాయి కాబట్టి ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో శ్రీ నాగినేని నరసింహారావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి, విశ్వ కవి, కవి కోకిల, గుర్రం జాషువా 129వ జయంతి సభ నిర్వహించారు. కార్యక్రమం సంస్థ అధ్యక్షులు మిడిసల మల్లికార్జునరావు నిర్వహణలో కార్యదర్శి కనమాల రాఘవులు అధ్యక్షతన జరిగింది. గుర్రం జాషువా తెలుగు సాహితీ పూతోటలో విరబోసిన సాహితీ సుగంధ పుష్పమని, ఆయన పేరు వింటేనే మల్లెలు సుగంధ పరిమళాన్ని వెదజల్లుతాయని కనుమాల రాఘవులన్నారు. ఆయన కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపై తిరగబడ్డ మహాకవి అని పేర్కొన్నారు. సంఘ సంస్కరణే ఆయన కావ్య లక్షణాలని, వర్గ సంస్కరణ, ఆర్థిక దోపిడీ వర్గాలపై తిరుగుబాటు చేసిన అభ్యుదయవాదని డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ ప్రశంసించారు. జాషువా తన జీవితాన్ని శాశ్వత సత్యాలను, మానవత్వాన్ని చెప్పే దిశగా నడిపించిన వ్యక్తిని, ఆయనకు జీవితం ఎన్నో పాఠాలు నేర్పిందని, ఆయనకు 2 గురువులు ఉన్నారని, ఒకరు పేదరికం, మరొకరు కులమత భేదం అని చెప్పేవారని డాక్టర్ నూనె అంకమరావు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ పరాంకుశం కేశవాచార్యులు, కుర్రా ప్రసాద్ బాబు, రాయపాటి ఆశీర్వాదం, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, గుంటూరు సత్యనారాయణ, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, మిట్నసల శాంతారావు, ఐ నరసింహారావు, కొప్పులు వెంకటేశ్వర్లు, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఎక్కడో చోట కవిత్వం చెబుతూ ఉంటే ఆ కవిత్వం విని బడి బడి అని ఎవడో పొగిడాడట. ఆ తర్వాత మీరు ఏ కులమో అని ప్రశ్న వేశాడు. ఈయన చెప్పాడు. చెబితే వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అది ఆనాడు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పుట్టి పెరుగుతూ, ఆ పరిస్థితుల్లో అవమానాలు పాల్గొతూ, అవమానం అంటే ఒక విషయం చెప్పాలి. ఆ రోజుల్లోనట వాళ్ళ ఊర్లో హరిశ్చంద్ర నాటకం జరుగుతూ ఉంటే ఇంకొండలో ఆ హరిశ్చంద్ర నాటకం చూడటానికి ఈయన వెళితే ఈయన టికెట్ ఇవ్వలేదు, డబ్బులు, నాటకం చూడటానికి వీల్లేదు అని చెప్పి ఆ కుర్రవాడిని, పిల్లవాడే అప్పుడు వెనక్కి పంపించారట. ఆ కసి మీద ఆయన చదువుకోవడం ప్రారంభం చేశాడు. ఇందాక రాఘవులు గారు చెప్పినట్లుగా ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో చదువు చెప్పకపోతే ఊరి వెలపల ఒక పాడుపడిన ఇంట్లో
ఆయన భారత రామాయణాలు అన్నీ కూడా అక్కడ కూర్చొని ఆ వెలుతుల్లో కూర్చొని అక్కడ దీపం దగ్గర పెట్టుకొని అక్కడ చదివాడు ఆయన. అలాంటి సమాజంలో ఆయన జన్మించి పైకి వక్తలు ఉన్నారు, శ్రోతల్లో కూడా జాషువా గారి గురించి తెలిసిన వాళ్ళు, ఆయన చూసిన వాళ్ళు, ఆయన కవితాధరణి ఆస్వాదించిన వారు ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు పుట్టిన తర్వాత ఆయన గతించి కూడా దాదాపు 50 సంవత్సరాల పైన అవుతుంది. మరి ఇన్ని సంవత్సరాలుగా ఆయన్ని మనం ఎందుకు తలుచుకుంటున్నాం? ఆయన జయంతిని వర్ధంతిని అధికారికంగా ప్రభుత్వాలు కూడా ఎందుకు జరుపుకుంటున్నాయి? తర్వాత ఆయనకి దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పదవులు బిరుదులు ఎందుకు ఆయనకి ఆపాదించబడ్డాయి, ఎందుకు ఇచ్చారు? అంటే ఏంటి ఆయన గొప్పతనం? ఆయన గొప్పతనం ఒకసారి మనం తెలుసుకోబోయే ముందు ఆయన గురించి ఆయన సమకాలీన కవులు తెలిపినటువంటి అభిప్రాయాలను ఒకసారి మనం చూద్దాం. మరి వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయాలతో మనం ఏకీపిస్తాం. విశ్వనరుడిగా భారతదేశంలో తనకంటూ ఒక శైలిని నిర్మించుకున్న గొప్ప విద్యాశాలి, నిగర్వి, పేద కుటుంబంలో జన్మించి ఎందరో పేద ప్రజల కోసం తన కవిత్వాన్ని రచించి ఇది పేదల చేత ప్రభుత్వం చేత ఎన్నో సత్కారాలు పొందిన మహాకవి కవి కోకిల గుర్రం జాషువా గారు ఎన్ని అవార్డులు స్వీకరించినా కూడా ప్రజల అవార్డులే నాకు కావాలి అని సగర్వంగా చెప్పుకున్న ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు ఆయన జయంతిని జరుపుకోవాలనే సందర్భాన్ని చూస్తే, ఆయన కవిగా మొలకెత్తే సమయంలో ఆనాడు అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలు బలంగా ఉన్న రోజుల్లో కులమతాల పేరిట సమాజాన్ని చీల్చివేసి ప్రజల్లో అభద్రతాభావాన్ని పెంపొందిస్తున్న రోజుల్లో అడుగడుగున ఆధిపత్యాన్ని చెలాయించాలనే అహంకారపూరిత వ్యక్తుల చేతుల్లో అణచివేతకు గురి కాబడుతున్న రోజుల్లో కేవలం కవిత్వం, సాహిత్యం, ఘన సన్మానాలు, గండపెండేరాలు తొడిగించుకోవడానికి ఉపయోగపడతాయని భావించే రోజుల్లో వీటన్నిటి నుంచి అవలీలగా చొచ్చుకొని వచ్చి ఉద్భవించిన పెను సాహితీ కెరటం గుర్రం జాషువా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. ఒంగోలు విచ్చేసిన ఆయనను పలువురు తెలుగు యువత నాయకులు, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రకాశం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు ముత్తన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. జిల్లాలో గతానికి ఇప్పటికీ క్రీడారంగంలో పూర్తి స్థాయిలో మార్పు కనిపించాలని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ రాజరాజేశ్వరికి సూచించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేసి క్రీడారంగాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. తనకు శాప్ చైర్మన్గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు హైదరీ క్లబ్ ఆవరణలో టేబుల్ టెన్నిస్ అండర్-14, అండర్-17 బాలబాలికల జిల్లా టీమ్ సెలెక్షన్స్ నిర్వహించారు. ఇక్కడ సెలెక్ట్ అయిన బాలబాలికల జట్లకు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వనజ తెలిపారు. సెలెక్షన్స్ కోసం జిల్లా వ్యాప్తంగా 120 మంది బాలబాలికలు పాల్గొన్నారు. టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఇన్ఛార్జి హజీరా బేగం పాల్గొన్నారు.
అండర్ 14-17 టేబుల్ టెన్నిస్ సెలక్షన్స్ జిల్లా స్థాయిలో మనకు జరుగుతున్నాయి. 5 క్లబ్ నందున అయితే ఇక్కడ సెలక్షన్ జరగడానికి వివిధ పాఠశాలల నుంచి చాలామంది వచ్చారు. ఇక్కడ ఆడించడం జరిగింది. దానిలో నుంచి మెరిట్గా ఎవరైతే ఆడారో వాళ్ళని సెలక్షన్గా తీయడం జరిగింది. అయితే స్కూల్ గేమ్ ఫెడరేషన్ హెచ్ఎఫ్ సెలక్షన్లు 14 బాయ్స్ అండ్ గర్ల్స్, 17 బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ జరిగాయండి. వివిధ పాఠశాల నుంచి చాలామంది విద్యార్థులు వచ్చారు, పోటీ పడారు, గట్టిగా పోటీచ్చారు. వీరు రాష్ట్ర స్థాయిలో బాగా ఆడి మన జిల్లాకు మంచి పేరు తీసుకునేవారని ఆశిస్తున్నాను. 68వ ఎస్జిఎఫ్ జిల్లా సెలక్షన్స్ ఈరోజు హైదరీ క్లబ్లో ఒంగోలులో సెలక్షన్స్ ట్రయల్స్ జరగడం జరిగింది. జిల్లాలో ఉన్న మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వివిధ క్రీడాకారులు దూర ప్రాంతం నుంచి వచ్చారు. ఇక్కడ వాళ్ళందరూ వారి నైపుణ్యాన్ని ప్రదర్శించి అండర్ 14, అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ టోటల్ మీద ఒక 70 మెంబర్స్ దాకా ఇక్కడ రావడం జరిగింది. వీరిలో మంచిగా నైపుణ్యం గల పిల్లల్ని బయటకు తీసి 14 గర్ల్స్లో ఒక 5 మందిని, 17 గర్ల్స్లో ఒక 5 మందిని, అలాగే 17 బాయ్స్ 5, 14 గర్ల్స్ 5 తీసి రాష్ట్ర స్థాయి పోటీలకి మన జిల్లా తరఫు నుంచి ఆడి మంచిగా ఈ 4 రోజులు ఈ దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి ఈ దసరా సెలవుల్లో వాళ్ళంతా వాళ్ళ పీఈటీల ఆధ్వర్యంలో మంచిగా ప్రాక్టీస్ చేసి మన జిల్లాకి మెడల్స్ తీసుకొస్తారని మేమందరం టేబుల్ టెన్నిస్కి వచ్చిన ప్రతి పీఈడీలు మరియు క్రీడాకారులు కోరుకుంటున్నాము. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎదుటి వారిపై పోటీతత్వం ఉండాలి కానీ వాళ్లను నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. అది వారికంటే నీకే ఎక్కువ ప్రమాదకరం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.